హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మేమైతే రీసెంట్గా మాకు దగ్గరలో ఉన్న సీతంపేట పార్క్ అయితే మా ఫ్యామిలీతో అయితే కలిసి అందరం అయితే వెళ్ళాము. మేము మా ఫ్యామిలీ అండ్ సంతు వాళ్ళ ఫ్యామిలీ, నెక్స్ట్ వాళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు అందరూ కలిసి అయితే సీతంపేట అయితే బయలుదేరాము. ఇదిగోండి ప్రజెంట్ అయితే మేము ఆ పైకి అయితే ఎక్కుతా ఉన్నాము. కొండ పైకి అయితే చాలా ఎత్తుగా ఉంటుంది. అందరం కలిసి అయితే అలా నడుస్తూ ఉన్నాము. అది ఎంత నడిచినా అసలు తరగట్లేదు ఆ కొండ అయితే. ఇది లాస్ట్కి అయితే పైకి అయితే చేరాము. ఇంకా కొద్ది దూరం అయితే ఉంది. ఇదిగోండి ఇంకా నడుస్తూ ఉన్నాము అలాగా. ఇదిగోండి మా పాప చూడండి అలా దానికైతే క్యాప్ పెట్టేసాము. ఆ రోజు అయితే ఫుల్గా మంచు అయితే పడుతుంది. మేము వెళ్ళేసరికి అయితే ఈవినింగ్ అయిపోయింది. 4 గంటలకైతే బయలుదేరాము. ఇదిగోండి ఇక్కడ పిల్ల అయితే ఉయ్యాలు ఊగడానికి ఉంది. నెక్స్ట్ ఇంకా అలా వెళ్తూ ఉంటే వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది. చూడండి చాలా బాగుంటుంది, జలపాతంలా వస్తూ ఉంటుంది. ఇదిగోండి ఆ రోజు అయితే ఎక్కువ మంది అయితే చాలా వచ్చారు. పండగ సీజన్ కదా, అందరూ అయితే ఊర్ల నుండి అయితే వచ్చారు. ఫుల్ రష్ అయితే ఉంది. చాలా అంటే చాలా మంది వచ్చారు. మేము నడిచినప్పటికైతే అందరికైతే కాలు అయితే పీకేసాయండి. చాలా ఎత్తుగా ఉంది కదా, నడవడం అయితే చాలా కష్టంగా ఉంది. కాకపోతే మెల్లగా అలా చేరుకున్నాం వాటర్ ఫాల్స్ దగ్గరకు అయితే. ఇదిగోండి సంతు వాళ్ళ అక్క, తనేని వాళ్ళ పిల్లలు అండ్ అదిగోండి మా పాప అండ్ వాళ్ళ హస్బెండ్, నెక్స్ట్ మా చిన్న చెల్లి మా చిన్న చెల్లి తెలుసు కదా, పల్లవి. ఇదిగోండి ఆఖరికైతే చేరుకున్నాము. వాటర్ ఫాల్స్ చూడండి చూపిస్తాము, చాలా బాగుంటుంది. వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే మాకు దగ్గరలో ఉన్న సీతంపేట దగ్గరికి అయితే రావచ్చు. వ్యూ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇదిగోండి వాటర్ ఫాల్స్ అయితే ఇదేనండి. ఇదిగోండి చాలా చాలా బాగుంటుంది. ఆ కొండ పైనుంచి అయితే వాటర్ వస్తూ ఉంటాయంట. అవి ఎప్పుడు అలానే వస్తాయంట. వర్షాకాలంలో అయినా అండ్ శీతాకాలంలో అయినా అండ్ వేసవికాలంలో అయినా ఎప్పుడు వాటర్ అలానే వస్తూ ఉంటుందంట. ఇదిగోండి చాలా రష్గా ఉంది అండి. మనం అందులో కానీ తప్పిపోయామంటే ఎవరికి అసలు జాడ కూడా కనిపించదండి, మన జాడ కూడా. ఇదిగోండి పిల్లలు పెద్దలు అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి. హైదరాబాద్ నుండి కానీ, విజయవాడ నుండి కానీ, ఎక్కడి నుండి పండగ కదా, ఎవరు సొంత ఊళ్ళు వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారనమాట అక్కడక్కడ. ఇదిగోండి నా చిట్టి తల్లి అండ్ మా హస్బెండ్. నా చిట్టి తల్లి పుట్టిందా కానీ తను ఎక్కడికెక్కడికో తిప్పుతున్నామండి. తను కూడా మాతో పాటు అలా వస్తూనే ఉంటుంది. ఏడడం కానీ ఏముండదు, మాకు ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇదిగోండి అక్కడ చెట్లు అవన్నీ వ్యూ మొత్తం చాలా పచ్చగా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఇప్పుడు రావాలంటే రావాలనుకుంటే రావచ్చు. ఇదిగోండి మేమైతే ఆ రోజు అయితే పండగ తర్వాత అయితే ఇలా ఎంజాయ్ చేసాము. మరి మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.